ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో మనము యేసును గురించి అనేక కోణాలలో అనేక ఆత్మీయ సత్యాలను తెలుసుకుంటున్నాము. అందులో భాగంగా ఈ దినమందు మరి యొక్క ఆధ్యాత్మిక సత్యము యేసుని గురించి తెలుసుకోబోతున్నాము. అదేంటంటే యేసు లోక రక్షకుడు. జీసస్ ఈజ్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. రక్షకుడు అనేటటువంటి పదము మరి గ్రీకు పదము సోటర్ అనేటటువంటి మరి దీని యొక్క అర్థము ఏంటి అంటే ఆ రక్షించేవాడు లేక విమోచించేవాడు అని చెప్పి, డెలివరర్, సేవియర్ అని చెప్పి మనము తెలుసుకోవచ్చు. ఈ పదం మరి కొత్త నిబంధనలో ముఖ్యంగా రక్షణలో యేసు యొక్క పాత్ర సందర్భంలో మరి యేసు యొక్క రోల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇన్ సాల్వేషన్, అందులో మరి దీన్ని ఎక్కువగా వాడటం అనేటువంటి జరుగుతుంది. రక్షణ, సాల్వేషన్, మరి అదనమాట. ఈ దినమందు మనము ఏ రీతిగా మరి బైబిల్ అంతటా కూడా వివిధ సందర్భాలలో ఎలా మరి యొక్క సోటర్ అనేటటువంటి పదము లేకపోతే రక్షకుడు అనేటటువంటిది వివిధ సందర్భాల్లో ఉపయోగించాడో మనము కొన్ని రెఫరెన్సెస్ మనం చూద్దామండి. అంతేకాకుండా మరి ప్రాక్టికల్ అప్లికేషన్స్, ఆచరణాత్మక అనువర్తనాలను కూడా మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా మరి యోహాను 4:42లో, యోహాను సువార్త 4:42లో మా మటుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని. మరి ఆ సమరయ స్త్రీ ఏ రీతిగా మరి ఆమెతోటి యేసు ప్రభుతో ఉన్నటువంటి కాన్వర్జేషన్, ఆమె చెప్పి ఆ యొక్క కథంతో ఆమె ఆ యొక్క స్టోరీ చెప్పినప్పుడు సాక్ష్యము, వారు ఆ స్త్రీతో చెప్తున్నటువంటి మాటలు, మేము ఇకపై నీవు చెప్పిన దాన్ని బట్టి నమ్మము, ఇప్పుడు మేమే స్వయంగా విన్నాము మరియు ఈ మనుషుడు నిజంగా లోకరక్షకుడు అని తెలుసుకున్నాము. ఇట్ ఈస్ ద పర్సనల్ ఎక్స్పీరియన్స్ డియర్ ఫ్రెండ్స్. మన యొక్క జీవితాల్లో కూడా యేసును సొంత రక్షకుడుగా అనుభవించినప్పుడే అటువంటి వారే యేసు కొరకు నిలబడగలరు, యేసును గురించి సాక్ష్యం ఇవ్వగలరు. సో ఈ యొక్క అనుభవ సాక్ష్యము నిజంగా చాలా అవసరము. మరి ఆ సమరయుల ఈ ప్రకటన యూదా సమాజానికి మించి రక్షకుడుగా యేసు పాత్రను ధృవీకరిస్తుంది. ప్రియులారా, యేసు ప్రభువు మరి ఒక రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడని మరి తెలియజేస్తుంది, దాన్ని ధృవీకరిస్తుంది. ఇది మానవాళిని రక్షించాలి అనేటువంటి సార్వత్రిక లక్ష్యాన్ని సూచిస్తుంది ప్రియులారా. కాబట్టి ఇది మొట్టమొదటిగా లోక రక్షకుడుగా యేసు. రెండవదిగా రక్షణ మరియు విమోచన, సాల్వేషన్ అండ్ డెలివరెన్స్. మరి లూకా సువార్త 2:11 చూస్తే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. కాబట్టి సందర్భం మనకు తెలుసు. దేవదూత మరి రక్షకుడిగా యేసు జననాన్ని ప్రకటిస్తాడు. ఆయన మరి రాకను, తన ప్రజలను పాపం నుండి విడిపించే దేవుని వాగ్దానం నెరవేర్పుతో కూడా మరి ఇది అనుసంధానం అయినట్టుగా మనకు తెలుస్తుంది ప్రియులారా. కాబట్టి ఇది ప్రపంచంలో పరివర్తన కలిగించే పని ప్రారంభాన్ని నొక్కి చెప్తుంది. కాబట్టి దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. కాబట్టి ఆయన ఒక రక్షకుడిగా ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు ప్రియులారా. మరి ఆయన ప్రభు అయినటువంటి క్రీస్తు కాబట్టి యేసును మరి క్రీస్తుగా, ప్రభువుగా, లార్డ్ అండ్ సేవియర్, we need to accept Christ as our Lord and also our Savior. ప్రియులారా, మన యొక్క ప్రభు, మన యొక్క జీవితాలకు అధిపతి, మనను పాలించేటటువంటి వాడు, నడిపించేటటువంటి వాడు, ఒక చుక్కానిగా, ఒక మార్గదర్శిగా, ఒక గైడ్గా మరి మనకు బోధించి ఆయన మార్గంలో వెళ్ళాలి. కాబట్టి మనకు గురి గమ్యము అందులుగా ఉన్నటువంటి మనల్ని ఒక దిశ నిర్దేశం ఇవన్నీ ఇవ్వటానికి ప్రభువారు మరి లోకానికి వచ్చి ఉంటున్నాడు. ఒక డెలివరర్గా, ఒక సేవియర్గా. కాబట్టి రక్షణ మరియు విమోచన.
మరి మూడవదిగా మరి అపోస్తుల కార్యములు 5:31 కూడా ఇజ్రాయేలునకు మారు మనసును పాప క్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. ప్రైజ్ గాడ్. చూడండి, దేవుడు ప్రియులారా ఆయనను తన కుడిపార్శ్వమందు తన యొక్క మరి అధికమైనటువంటి అధిపతిగా ప్రియులారా మరియు రక్షకుడిగా ఆయన హెచ్చించి ఉంటున్నాడు ప్రియులారా. తన కుడిపార్శ్వమందు కూర్చుండటానికి, మరి అంతేకాకుండా ఒక రక్షకుడుగా ప్రియులారా మరి తద్వారా ఆయన ఇజ్రాయేలును పశ్చాత్తాపానికి తీసుకువచ్చి వారి పాపాలను క్షమిస్తాడు. కాబట్టి ఇక్కడ పేతురు యేసు యొక్క ఉన్నతీకరణ, ఆయన ఎగ్జాల్టేషన్ ఆఫ్ క్రైస్ట్. పేతురు మరి ఎగ్జాల్టేషన్ ఆఫ్ క్రైస్ట్ మరియు సేవియర్గా ఆయన యొక్క పాత్రను గురించి మరి ఏ రీతిగా ఆయన హెచ్చింపబడి ఉంటున్నాడో, ఏ రీతిగా ఆయన రక్షకుడుగా ఉంటున్నాడో మరి పేతురు భక్తుడు చెప్తున్నాడు ప్రియులారా. కాబట్టి ఆయన ద్వారా మనకు పశ్చాత్తాపం క్షమాపణ వస్తుంది. కాబట్టి ఆ మారు మనసు దాంట్లో పశ్చాత్తాపం అవసరము, క్షమాపణ ఉంటున్నది, కన్ఫెషన్, రిపెంటెన్స్, రెస్టిట్యూషన్, ఇవన్నీ కూడా రక్షణలో మరి రక్షణ యొక్క ప్రాథమిక అంశాలు ప్రియులారా. కాబట్టి ఇవన్నీ కూడా యేసు ప్రభు ద్వారా మనలో ఇవన్నీ కూడా జరుగుతాయి ప్రియులారా. మరి అంతేకాకుండా సమస్త ప్రజల రక్షకుడు, సేవియర్ ఆఫ్ ఆల్ పీపుల్. తీతు 2:13 చూస్తే, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. కాబట్టి మనము ఆశీర్వాదకరమైనటువంటి నిరీక్షణ కోసం ఎదురు చూస్తున్నప్పుడు మన గొప్ప దేవుడు మరియు రక్షకుడు యేసుక్రీస్తు మహిమ ప్రత్యక్షత చూడండి. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత అంటున్నాడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు. కాబట్టి ప్రియులారా మరి పౌలు భక్తుడు ఇక్కడ యేసును మన గొప్ప దేవుడు మరియు రక్షకుడిగా సూచిస్తూ మరి ఆయన రెండో రాకడ నిరీక్షణతో మరి ఆయన దైవిక స్వభావాన్ని అనుసంధానిస్తున్నాడు ప్రియులారా. ఇది క్రీస్తు ద్వారా రక్షణ అన్ని విశ్వాసులకు తెచ్చే గొప్ప నిరీక్షణ అయి ఉంటున్నది. మరి అంతేకాకుండా విశ్వాసానికి సంబంధించి రక్షణ, సాల్వేషన్ ఇన్ రిలేషన్ టు ఫెయిత్. రోమా 10:13 చూస్తే, ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. ఎవరైతే యేసు నామంలో ప్రార్థన చేస్తారే, యేసు యొక్క నామంలోనే ప్రియులారా ప్రభువు నామాన్ని ప్రార్థించే ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడతారు. ఒకవేళ ఇంకా ఆ రక్షణ నిశ్చయిత, ఆ రక్షణ అనుభవం లేకుండా ఉన్నట్లయితే దిస్ ఇస్ ద రైట్ టైం. ఇప్పుడే కనుక యేసును అంగీకరించండి ప్రభువుగా, మీ యొక్క జీవితాలకు రక్షకుడుగా. ప్రభు నా జీవితంలోనికి రా, నాకు మారు మనసు అనుభవం దయచేయి, యేసయ్య నా హృదయాన్ని మార్చు అన్నప్పుడు ఆయన అడ్వాన్స్ ఇమ్మీడియట్గా ప్రియులారా నా జీవితంలో ఆ రీతిగా నేను ఎప్పుడు తగ్గించుకొని యేసు నా జీవితంలోనికి రానిచ్చి ఉంటున్నాడో ఆ వెంటనే నా యొక్క జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయటం ప్రారంభించి ఉంటున్నాడు. ఆ కన్నీటితో ఒప్పుకోలు, ఆ పశ్చాత్తాపంతో ప్రార్థించటము మరి నా యొక్క జీవితాన్ని అంతా కూడా మార్చి ఉంటున్నాడు. అటువంటి పరివర్తన, అటువంటి రూపాంతరము యేసు మనలో కూడా ప్రతి ఒక్కరిలో కూడా చేస్తాడు ప్రియులారా. ఇక్కడ సోటేర్ అనేటువంటి పదాన్ని, రక్షకుడు అనేటటువంటి పదాన్ని ఉపయోగించటం ఆయనను విశ్వసించే మరియు ప్రార్థించే వారికి అందరికీ కూడా రక్షణ అందుబాటులో ఉందని చెప్పి బలపరుస్తుంది ప్రియులారా. ఈ దినాన కూడా 2000 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఈవెన్ నౌ ఇప్పుడైనా సరే తగ్గించుకొని మనం గనుక మరి ఆయనను శరణు వేడుకుంటే ఆయన మనల్ని రక్షిస్తాడు ప్రియులారా. మరి కొన్ని ప్రాక్టికల్ అప్లికేషన్స్. మొట్టమొదటిగా రక్షణ బహుమతిని స్వీకరించండి. మరి ఇప్పుడు దాకా చెప్పి ఉంటున్నాను, మరి విశ్వాసులు యేసును వ్యక్తిగతంగా తమ రక్షకుడిగా అంగీకరించమని ప్రోత్సహించబడుతుంది ప్రియులారా. వీ నీడ్ టు యాక్సెప్ట్ క్రైస్ట్. ఇప్పుడు వరకు ఒకవేళ మీ యొక్క ప్రభువుగా రక్షకుడిగా అంగీకరించకపోతే దిస్ ఇస్ ద టైం. కాల్ ఆన్ టు హిమ్, ఇన్వైట్ హిమ్ ఇన్ టు యువర్ లైఫ్. ప్రభు నా జీవితానికి ఇప్పుడు వరకు నా సొంత ప్రయత్నాలు, నా సొంత మరి చిత్తం ప్రకారం జీవించాను, స్వలాభములతో స్వచిత్తములతోటి మరి స్వీయ మనస్సుతోటి ఈ రీతిగా నా ఇష్టం వచ్చినట్టు పోయాను. కానీ ఇప్పటి నుంచి ప్రభు నీ చిత్తం ప్రకారం యేసు ప్రభు యొక్క జీవితంలో చూస్తే అంత కూడా ప్రభు లెట్ దైన్ విల్ బి డన్.
నా చిత్తం కాదు కానీ నీ చిత్తమే అన్నాడు. కాబట్టి ఆ రక్షణ, ఉచిత రక్షణను మీరు స్వీకరించండి పిల్లలారా. దట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ టు నిత్య జీవించటానికి, పరలోకం పోవటానికి, యేసుతో కలిసి జీవించటానికి ప్రియులారా. రెండవదిగా సాక్షులుగా జీవించండి. లివింగ్ యాజ్ విట్నెసెస్. యేసును మరి రక్షకుడిగా గుర్తించటం విశ్వాసులను ఇతరులతో రక్షణ సందేశాన్ని పంచుకోవటానికి మరి బలవంతం చేస్తుంది ప్రియులారా. కంపెల్స్ బిలీవర్స్ టు షేర్ ద మెసేజ్ ఆఫ్ సాల్వేషన్ విత్ అదర్స్. మనం రక్షింపబడితే ప్రియులరా, మరి అనేక ప్రాంతాల్లో మనం ఉంచి ఉంటున్నాడు. వివిధ ప్రాంతాలకు దేవుడు మనల్ని వ్యాప్తి చేసి ఉంటున్నాడు. మరి ఆయా ప్రాంతాల్లో మనం ఇతరులకు చెప్తున్నాము ఈ యొక్క సత్య సువార్తను, మరి ఈ యొక్క రక్షణ సువార్తను ప్రియులరా. ఎంత అవసరం. వి నీడ్ టు బీ లివింగ్ విట్నెసెస్. అందుకే మా యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ లో మరి సాక్ష్యాలు కూడా చాలా ముఖ్యం ప్రియులారా. ఏ రీతిగా ప్రజలు మరి వివిధ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఏ రీతిగా దేవుడు వాడుకుంటున్నాడు, అద్భుతమైనటువంటి క్రియలు చేస్తున్నాడు, వాళ్ళు చేస్తున్నటువంటి పరిచర్యల గురించి, అది ఎంతో ఇతరులకు కూడా ఇది మరి ఎంకరేజింగ్ గా ఉంటుంది. ఇది క్రీస్తుపై విశ్వాసానికి సార్వత్రిక పిలుపును ప్రతిబింబిస్తుంది ప్రియులారా. యూనివర్సల్ కాల్ టు ఫెయిత్ ఇన్ క్రైస్ట్. ఇది అందరికీ అవసరం. యేసు క్రీస్తు అందరికీ ప్రభు, ఆయన రక్షకుడు. కాబట్టి మనము ప్రతి ఒక్కరికి కూడా దీని గురించి చెప్పాలా. అంతేకాకుండా నిరీక్షణను పెంపొందించాలి ప్రియులారా. వి నీడ్ టు కల్టివేట్ హోప్. రక్షకుడుగా యేసు యొక్క వాగ్దానం, ఆ యొక్క నిరీక్షణ, మరి ఆ యొక్క ఉద్దేశం యొక్క భావాన్ని కలిగిస్తుంది ప్రియులారా. ఇట్ ఇన్స్టిల్స్, మరి ఈ యొక్క రక్షకుడుగా అనేటటువంటి ఆ భావన, ఇట్ ఇన్స్టిల్స్ ఎ సెన్స్ ఆఫ్ హోప్ అండ్ పర్పస్ ప్రియులారా. మనకు రక్షణ వచ్చినప్పుడు మనం ఎంత నిరీక్షణతో ఉంటాము, ఒక ఉద్దేశం, ఒక గురి, గమ్యం కలిగి ఉంటాం ప్రియులారా. మరి విశ్వాసాన్ని కర్త యుద్ధాన్ని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు చూచు మన ముందరున్నటువంటి పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తేలాగా మనల్ని చేస్తుంది. ఆ పందెపు రంగంలో ఉండేటటువంటి దే ఆర్ వెరీ ఫోకస్డ్. మరి వారి యొక్క టార్గెట్ను రీచ్ అవ్వాలా, ఎంత బహుమానం పొందాలన్నట్లుగా ఉంటారు. ఆయన తిరిగి రావటం మరి రక్షణ యొక్క పూర్తి సాక్షాత్కారం కోసం ఎదురు చూస్తూ జీవించటానికి మరి విశ్వాసులుగా మనల్ని ఎంతో ప్రోత్సహిస్తుంది ప్రియులారా. ఎంకరేజింగ్ బిలీవర్స్ టు లివ్ ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ హిస్ రిటర్న్ అండ్ ద ఫుల్ రియలైజేషన్ ఆఫ్ సాల్వేషన్. ప్రియులారా, మనకు ఈ రక్షణ నిశ్చయిత, అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్, ఆ రక్షణ ప్రియులారా మనం పొందినప్పుడు మనము యేసు యొక్క రాకడ కోసం ఎదురు చూస్తూ ఉంటాం ప్రియులారా. కాబట్టి ముగింపులో మరి కొత్త నిబంధనలో ఈ యొక్క సోటేర్, ఈ యొక్క రక్షకుడు అనేటటువంటిది మరొక పరిశీలనలో లోక రక్షకుడుగా యేసు పాత్రను మరి యొక్క లోతును వెల్లడిస్తుంది ప్రియులారా. డెప్త్ ఆఫ్ జీసస్ రోల్ యాజ్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. ఆయన లక్ష్యము ఆధ్యాత్మిక విమోచన. మరి ఆయన యొక్క లక్ష్యం ఏంటంటే ప్రియులారా, స్పిరిచువల్ డెలివరెన్స్, మరి సార్వత్రిక మరి ప్రాప్యత, మరి యూనివర్సల్ యాక్సెసిబిలిటీ, మరియు నిత్య జీవ వాగ్దానాన్ని కలిగి ఉండటం ప్రియులారా. ప్రామిస్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్. మరి ఇవి మూడు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. స్పిరిచువల్ డెలివరెన్స్, యూనివర్సల్ యాక్సెసిబిలిటీ అండ్ ప్రామిస్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్. నిన్న మనం ధ్యానించి ఉంటున్నాము. ఆయన మరి ఇటర్నల్ లైఫ్ ఇచ్చేటటువంటి వాడు, నిత్య జీవం ప్రియులారా. మరి ఈ పదం అర్థం చేసుకొని యేసు పని, సిగ్నిఫికెన్స్ ఆఫ్ జీసస్ వర్క్. యేసు ప్రభు ఈ లోకానికి ఒక పనితో వచ్చి ఉంటున్నాడు, ఒక కర్తవ్యంతో వచ్చి ఉంటున్నాడు. తన పని అంతా కూడా ముగించి సంపూర్ణం చేసిపోయి ఉంటున్నాడు. యోహాను 17:4 చేయుటకు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా చేసి నేను నిన్ను మహిమపరిచితిని. కాబట్టి యేసు ప్రభు వారు తన యొక్క రోల్ చేసి ఉంటున్నాడు. మనకు రక్షణ ఇవ్వటం కోసం ఆయన శిలువ మీద మరణించి ఉంటున్నాడు. మనకు మోక్షము, ఆ పరలోకానికి వెళ్ళటానికి ఆయనే నరలోకానికి వచ్చి మరి మనకు ఒక మార్గం సిద్ధపరిచి వెళ్ళి ఉంటున్నాడు ప్రియులారా. మరి మనకు ఈ యొక్క నిరీక్షణను మరి we need to share the hope of salvation with those around us. మరి మన ముందు ఉన్నటువంటి వారికి యొక్క గొప్ప నిరీక్షణ, రక్షణతో కూడినటువంటి నిరీక్షణను మరి మనం షేర్ చేసుకొని మరి వాళ్ళను కూడా ఈ యొక్క మరి రక్షణను పొంది పరలోకానికి నడిచించే వారిగా మనము అంబాసిడర్స్గా, రాయబారులుగా ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభు, సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి, మీరు లోకరక్షకుడని తండ్రి, మరి ఆధ్యాత్మిక సత్యమును తెలుసుకొని ఉంటున్నాం ప్రభు.
గొప్ప నాయన వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభు. ఇంకా ఎంతమంది అయితే ప్రభు తండ్రి మిమ్మల్ని రక్షకుడిగా ప్రభువుకు అంగీకరించకుండా ఇంకా ప్రభు మరి తండ్రి లోకంలో ఉన్నటువంటి వారిని ప్రేమిస్తూ ఉంటున్నారో వారిని దర్శించి ప్రభు, ఎవరైతే మిమ్మల్ని ఈరోజు ఆశ కలిగి తండ్రి మీకు ప్రార్థన చేశారో వారిని దర్శించండి ప్రభు. మీ యొక్క ఆత్మతో సంధించి ప్రభు తండ్రి వారిని మరి మారు మనసు అనుభవంలోనికి రక్షణ నిశ్చయిత రక్షణను కలుగజేయమని వేడుకుంటున్నాం ప్రభు. వారి యొక్క ప్రత్యేక అవసరతను తీర్చమని గొప్ప తండ్రి విత్తబడినటువంటి యొక్క వాక్యము మరి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలింపజేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మరి ఈ యొక్క వాక్యం ద్వారా మీరు ఆశీర్వదింపబడితే మరి ఈ యొక్క లింక్ను ఇతరులకు కూడా షేర్ చేసుకొని మరి వారిని కూడా మరి ఈ యొక్క రక్షణ పొందేలాగా నడిపించవలసిందిగా కోరుతున్నాము. మీ యొక్క ప్రార్థన అవసరతలు ఉంటే మరి నాకు తెలియజేయవచ్చు. ఆ కింద ఇచ్చినటువంటి నంబర్ను కాంటాక్ట్ చేసి మరి అంతేకాకుండా మరి మా యొక్క మరి గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ యొక్క యూట్యూబ్ ఛానల్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో మరి అంతేకాకుండా ఫేస్బుక్లో కూడా మీరు జాయిన్ అయ్యి మా యొక్క అప్డేట్స్, మా యొక్క మరి యొక్క షార్ట్ డెలివరీస్, మరి షార్ట్ సర్మన్స్, మరి వీకెండ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా మా యొక్క పరిచర్యలు అన్నిటిని కూడా మీరు తెలుసుకోవచ్చు. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.